శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మాస్టరు గారి రక్షణము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 1961-62 విద్యా సంవత్సరము ఆరంభం రోజులలో అనగా జూలై నెలలో మా కాలేజీ విద్యార్థి సంఘమునకు ఎన్నికలు తలపెట్టబడినవి. మా క్లాసు అనగా బిఏ చివరి సంవత్సరము కక్షలోని విద్యార్థులలో ఏలనో చిన్న చీలిక వచ్చినది. 2 వర్గములు ఏర్పడినవి. కానీ ఇప్పటి వలె అప్పటి విద్యార్థులు కలహప్రియులు కారు, సమైక్య ప్రియులు. ఎట్లయినను ఒక రాజీకి రెండని ప్రిన్సిపల్ గారు కూడా సూచించిరి. విద్యార్థులను సమ్మతించిరి. కావున ఉమ్మడి అభ్యర్థిగా ఒకరిని ఎంపిక చేయ సంకల్పించిరి. కనుక 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్గం వాళ్ళు గెలిస్తే ఆ వర్గం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఆ వర్గం వాళ్ళు గెలిస్తే ఈ వర్గం వాళ్ళు ఇష్టం ఉండదు. అందువల్ల మన ఇద్దరం కాదు, ఒక రాజీగా ఉమ్మడిగా ఇంకోళ్ళని ఎన్నుకుందాం అని సంకల్పించారట. ఇది ప్రిన్సిపల్ గారి సూచనయు నేను మా సహవిద్యార్థుల దృష్టి పథమున పడితిని. ఇరువర్గముల వారిలో పెద్దలు నన్ను కలిసి కళాశాల విద్యార్థి సంఘాధ్యక్షుడిగా ఏకగ్రీవమగు అభ్యర్థిగా నన్ను అంగీకరింపమని కోరిని. నేను ఎల్లరికంటే చిన్న వయసు వాడను మరియు నాకు రాజకీయములలో పాల్గొనను ఇష్టము లేదు. అయినను నన్ను ప్రేమించుచున్న సహాధ్యాయుల కోరికకు ఒత్తిడికి లొంగిపోయితిని. ముఖ్యముగా నా సోదరమిత్రుడు గోపిరెడ్డి ఒత్తిడి అత్యధికమైనది. అతనికి నాతో విచిత్రమైన అనుబంధము. సమాజమున నేను పైకి రావలయునని అతని ఆపేక్ష. తాను పైకి వచ్చుట అతనికి పట్టదు, నేను పైకి వచ్చుట అతనికి లక్ష్యము. చూడండి, స్నేహితులు ఎంత చక్కగా ఉన్నారో. ఆయన పైకి రావటం ఆయనకు పట్టదుట, తన స్నేహితుడు పైకి రావాలని ఆయన లక్ష్యంట. ఇప్పటికి ఇంతియే అంటున్నారండి. ఈ పుస్తకం రాసేటప్పటికి కూడా ఇంతే గోపిరెడ్డి గారు అని అంటున్నారండి. మరియు గుమ్మడి ప్రసాదరావు కూడా నన్ను ఒత్తిడి చేసినట్లు గుర్తు. అయితే మాస్టర్ గారి ఆదేశము మేరకు వర్తింపవలనని నిర్ణయించి తిని. ఆ మాటే వారెల్లరికీ చెప్పి తిని. వారెల్లరికి శ్రీవారిపై అమిత గౌరవము. అట్లే అనిరి. నేను సాయంకాలమున దేవీ భాగవత ప్రవచనానంతరము శ్రీవారితో విషయము నివేదించి తిని. వారు సూటిగా వెంటనే ఇట్లనిరి, నీకు కూడా ఇట్టి దుర్బుద్ధి పుట్టినదా? మాస్టర్ అన్నారటండి, నీకు కూడా ఇట్టి దుర్బుద్ధి పుట్టిందా అన్నారట. నేను వెంటనే సిగ్గుతో తలవంచి తిని. రాజకీయ రంగమన్నచో శ్రీవారికి అంత వైముఖ్యము. వారి నిర్ణయము తెలిసి తిని. దానితో సంతోషముతో మనసారా ఔదల దాల్చి తిని నా సహపాఠకులకు తెలిపి తిని. వారు మొదట చింతించియు మాస్టర్ గారి నిర్ణయము కావున కిమ్మనలేదు. ఇక ప్రిన్సిపల్ గారేమో ఎన్నికలు కలహమునకు దారితీయును కాన వానిని రద్దు చేసిరి. ఇట్లు మాస్టర్ గారి యొక్కయు ప్రిన్సిపల్ గారి యొక్కయు జోక్యముతో ఆ 7 ఎన్నికలు రద్దయినవి. విద్యార్థులలో సమైక్యము నిలిచెను. నేను రాజకీయములలో పాల్గొను దుర్గతి నుండి, పతనము నుండి రక్షింపబడితిని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఇంకా చెప్తున్నారు, నేను డిగ్రీలో ఉత్తీర్ణుడైన పిదప కూడా గోపిరెడ్డి నన్ను ఐఏఎస్ పరీక్షకు కూర్చుండమని ప్రోత్సహించెను. నన్ను కలెక్టర్గా చూడవలనని అతని ముచ్చట. ఐఏఎస్కు వలయు ఆంగ్ల భాషా వక్తృత్వ పటిమ అప్పటికి నాలో ఉన్నదని అతని విశ్వాసము. నేను అతని సూచనను సున్నితముగా కాదంటిని. శ్రీవారును త్రుంచివేసిరి. డిప్యూటీ తహసీల్దారుగా సూటిగా ఉద్యోగము నన్ను వరించు అవకాశము కలిగినది. గోపిరెడ్డియు దానిని బలపరచెను. కానీ శ్రీవారు దానిని కూడా వద్దనిరి. నేను ఉపాధ్యాయ వృత్తికే
అర్హుడనని వారు నిర్ణయించిరి. నువ్వు ఉపాధ్యాయ వృత్తికి అర్హుడవయ్యా అని మాస్టర్ నిర్ణయించారటండి. కనుక దీంతో మాస్టర్ గారి రక్షణము అనేటువంటి ఈ అధ్యాయం పూర్తయిందండి. తర్వాత శాకుంతలము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఒకరోజు తమ నివాసమున మాస్టర్ గారు శాకుంతల గాథను గూర్చి మాతో ముచ్చటించిరి. నేను నా బాల్యమున 1954లో కాబోలు సెలవులలో గుంటూరు వచ్చిన రోజులలో హిందూ కళాశాలలో కవుల ప్రసంగములు జరిగిన సందర్భమున ఒకరోజు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసంగమును, వేరొక రోజు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసంగమును వింటిని. విశ్వనాథ వారి ప్రసంగానంతరము కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము సంస్కృత నాటక ప్రదర్శనను తిలకించితిని. 1959లో హిందూ కాలేజీ గ్రంథాలయమునందు కందుకూరి వారి శాకుంతలానువాదమును పఠించితిని. నాకేలను శకుంతల దుష్యంతుల పరిణయము నచ్చలేదు. శకుంతల దుష్యంతుల కథ మనకి తెలుసండి, మహాభారతంలో వస్తుంది. తండ్రికి తెలియకుండా సంతతి వివాహమగుట నాకు నచ్చినది కాదు, అది అవిధేయత అని నాకు అనిపించినది. పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారండి. పైగా కామమునకు లొంగి ప్రవర్తించుట నా సంస్కారమునకు పడినది కాదు. కాళిదాస మహాకవి ఈ కథను ఎలా ఎంపిక చేసుకొని నాటకీకరించెనో నాకు అవగతము కాలేదు. దుష్యంతుడు నాకు దోషిగా కానవచ్చెను. అయితే ఒక పవిత్ర వంశీయుడగు రాజు, ప్రజలకు ఆదర్శమును నెలకొల్పవలసిన ప్రభువు శకుంతలను గాంధర్వ వివాహమాడి ఆపై ఆమెను ఎరుగనట్లు నటించి నిరాకరించుట వంచన కావున ఆ దోషసిద్ధి నుండి దుష్యంతుని కాపాడుటకై కాళిదాసు అభిజ్ఞాన వృత్తాంతమును కల్పించనని పండితులు చెప్పగా వింటిని. దుర్వాసముని శాపమున రాజు శకుంతలను మరచి ఉంగరమును చూచిన పిదప గుర్తు వచ్చి పశ్చాత్తప్తుడయ్యనని కాళిదాసు కల్పించెను. ఈ కథ అందరికీ తెలుసో లేదనండి. శకుంతల దుష్యంతుల కథ ఒకటి ఉంది. అంటే శకుంతల పసిపిల్లగా ఉన్నప్పుడు, అంటే ఆవిడ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ శాకుంతలములు అనేటువంటి పక్షులు చూసి రక్షిస్తాయి. తర్వాత కణ్వ మహర్షి చూసి ఆ పిల్లని తెచ్చుకొని పెంచుకుంటాడు. కణ్వ మహర్షి ఆశ్రమంలో చక్కగా పెరుగుతుంది. అయితే కణ్వ మహర్షి లేని సమయంలో దుష్యంతుడు వస్తాడు ఆ ఆశ్రమానికి. రాజుగారు ఆయన ఏదో ఆ అరణ్యంలో ఏదో వేటకో దేనికో వచ్చి ఈ ఆశ్రమాన్ని చూసి ఆశ్రమం దగ్గర ఈ శకుంతలను చూసి మోహించి ఆవిడ్ని గాంధర్వ వివాహం చేసుకొని తర్వాత వాళ్ళ రాజ్యానికి వెళ్తాడు. నేను అక్కడికి రాజ్యానికి వెళ్ళాక నీకు కబురు పెడతాను, నువ్వు వద్దు కానివే అది ఇదని చెప్పేసి వెళ్ళి రాజ్యానికి వెళ్ళి మర్చిపోతాడు. తర్వాత ఈ శకుంతల గర్భవతి అవుతుంది. శకుంతలకి పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడికి కూడా కొన్ని ఏళ్ళు వచ్చిన సమయంలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంకా అలా కణ్వ మహర్షి దుష్యంతుడి దగ్గరికి శిష్యుల్ని ఇచ్చి పంపిస్తాడు. ఈ శకుంతల ఎన్నాళ్ళకి రాడు దుష్యంతుడు. అప్పుడు ఈ శకుంతల ఈ పిల్లవాడిని తీసుకొని రాజ్యానికి వెళ్తే, నువ్వెవరో నాకు గుర్తులేదు, నాకు తెలియదు, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆ తర్వాత ఆవిడ ఉంగరం చూపించడం, ఇట్లా రకరకాల కథలు ఉన్నాయండి. రకరకాలుగా ఉంది ఈ కథ. దాని గురించి చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారు ఈ నాటకమును గురించి ముచ్చటింపగా శ్రద్ధతో ఆలకించి తిని, ఇట్లా నాకు నచ్చలేదు, తల్లిదండ్రులకు తెలియకుండా వివాహం చేసుకోవటము ఇది అవిధేయతగా నాకు అనిపించింది. పైగా దుష్యంతుడు చేసింది కూడా నాకు నచ్చలేదు. ఇవన్నీ పున్నయ్య శాస్త్రి గారికి డౌట్స్ ఉన్నాయటండి. అప్పుడు మాస్టారు ఆ డౌట్స్ని ఇట్లా తీరుస్తూ ఉన్నారట. వారి సంభాషణం ఇట్లున్నది. మాస్టారు చెప్తూ ఉన్నారండి. స్త్రీ పురుషులు వివాహపూర్వము కామ సంబద్ధులగుట కుసంస్కారము.
అంటే మంచి సంస్కారం కాదు. అదియు ఒక మున్యాశ్రమమున ఈ అపచారము జరిగినది. శకుంతలను పెంచిన తండ్రి కణ్వుడు సద్బ్రహ్మచారి, సుకోమల హృదయుడు, తాపసీజనులను పుత్రికలుగా ఆదరించిన పవిత్రుడు. అతడు లేని సమయమున అతని అనుమతి లేకుండా శకుంతల దుష్యంతులు వివాహమాడుట సంస్కారము కాదు. అంటే రాజులకు గాంధర్వ విధిన వివాహమాడుట శాస్త్రరీత్యా సమ్మతమే అయినను శకుంతల దుష్యంతులు వివాహమాడుట సంస్కారము కాదు. కావున వీరి హృదయములందు భౌతిక వాసనా సంబంధమగు కుసంస్కారము క్షాళితము కావలసి ఉన్నది. భౌతికమైన కామము స్థానమున ఆత్మీయమైన ప్రేమ ఏర్పడవలసి ఉన్నది. అందులకై వియోగము వాటిల్లినది. వియోగము అందుకోసం జరిగిందట. మరియు సత్సంతాన ప్రాప్తి తర్వాత భార్యాభర్తల నడుమ ప్రేమ పెరుగును. పిల్లలు కలిగిన పిదప భార్యాభర్తలు తల్లిదండ్రులయ్యెదరు. భరతుడు జన్మించెను. భరతుడు అంటే శకుంతలా దుష్యంతుల కుమారుడండి. భరతుడు జన్మించెను. ఇంతేకాదు, కశ్యపముని ఆశ్రమమున ఈ పిల్లవాడు పెంచబడుచున్నాడు. దుష్యంతుడు అప్పటికే పశ్చాత్తాపముచే కొంత శుద్ధుడైనాడు. ఇప్పుడు పుత్రుని గాంచి దనిసినాడు. చివరకు కశ్యప మునీశ్వరుని కృపతో శకుంతలా పునఃసమాగమము అతనికి సిద్ధించినది. ఒక మున్యాశ్రమమున గావించిన అపచారమునకు ప్రాయశ్చిత్తము వేరొక మున్యాశ్రమమున సంఘటిల్లినది. మొదటి మున్యాశ్రమమున వర్తించినది భౌతికమగు కామము. ఇప్పుడు ఈ మున్యాశ్రమమున వీరిరువురు కలిసినది ఆత్మీయమగు ప్రేమతో. వీరికి పరిశుద్ధిని కల్పించుటకును గృహస్థాశ్రమ పవిత్రతను స్థాపించుటకును కాళిదాసు కథలో ఇన్ని మలుపులు తిప్పెను. అంటే మహాభారతంలో ఉన్న కథ వేరు, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలలో చెప్పింది కొంత తేడా ఉందండి. ఆయనే మళ్ళీ కశ్యపముని ఆశ్రమంలో వీళ్ళిద్దరు కలిశారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కనుక కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో అదిగో మొదటి కణ్వ మహర్షి ఆశ్రమంలో జరిగిన తప్పుని మళ్ళీ కశ్యప మునీశ్వరుని ఆశ్రమంలో దానికి సరిచేసినట్లుగా చెప్పారు అని అంటూ ఉన్నారు. కామము నుండి ప్రేమకు ప్రయాణము సాగుటే ఈ నాటకము. కశ్యప మునీంద్రులు ఇందు తన వంతు పాత్రను నిర్వహించిరి. ప్రేమలోనికి కథ పర్యవసింపగా ఇందు నిమిత్తముగా భరతుడు వర్తించెను. దంపతుల నడుమ అంతరంగానుబంధమును కల్పించి వారికి ఆనందమును కల్పించువాడు తనయుడు. ఇదే భావమును భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకమున బృంహితముగా ఆవించెను. మొదట శకుంతలా దుష్యంతుల నడుమ వాటిల్లిన భౌతిక శృంగారమున సహృదయులకు రససిద్ధి కలుగదు. ఏలనన రసము అనగా ఆనందము, ఆత్మసంబంధి, హృదయగతము. ఈ రససిద్ధికి భౌతిక వాసన అవరోధమే కాని దోహదమెట్లగును? కాళిదాసు ఈ భౌతిక శృంగారమునకు అపజయమును ఘటించెను. ఆపై చివరలో పవిత్ర మున్యాశ్రమమున తపోవనమున స్వచ్ఛ ప్రకృతి సన్నిధిలో శాంతరసము విజయకేతము ఎగురవేసినది. శకుంతల కణ్వాశ్రమమున పెరుగునప్పుడు ప్రకృతి సహజమగు హృదయ స్వచ్ఛతను సంతరించుకున్న స్త్రీయే. కానీ దుష్యంతుని సమాగమముతో మాలిన్యము కప్పినది. అంత్యమున ఇది క్షాళితమై తొల్లింటి స్వచ్ఛతా పరిమళము తిరిగి పరిపూర్ణముగా గుబాళించినది. పవిత్రత, అచ్చమైన ప్రకృతి పరిపక్వత అందినవి. చెట్లవలే, తీగవలే, పూలవలే, సెలయేరువలే, జింకవలే, వెన్నెలవలే పెరిగిన శకుంతలకు మరలా ప్రకృతితో తాదాత్మ్యము, ఇట్టి సహజ ప్రకృతి రమణీయమైన కశ్యపాశ్రమమున సిద్ధించినది. మొట్టమొదట ఈమెకు పవిత్రత, స్వచ్ఛత, సౌకుమార్యము, మృదుత్వము సంస్కార బీజములుగా నెలకొల్పినది కణ్వ మహర్షి. ఈ బీజములను
ఫలావ్యాప్తి దాకా కొని వచ్చినది దూర్వాసముని. ఫలావ్యాప్తినిచ్చిన వాడు కశ్యపముని. కణ్వ కశ్యపుల నడుమలో శాపమిచ్చిన కోపివలే కనపడినను ఈమెకు పరిశుద్ధత కలిగి బంగారము సానబెట్టబడినట్లుగా పరిస్థితులు కల్పింపబడుటకు దోహదము చేసినది దుర్వాసుడు. ఇట్లు భగవంతుడే వరుసగా కణ్వ, దుర్వాస, కశ్యప ఋషుల రూపమున శకుంతలను పవిత్రతామూర్తిగా తీర్చిదిద్దెను. పవిత్రతా బీజారోపణ కర్త కణ్వుడు, పవిత్రతా వృక్షము చేసిన వాడు దుర్వాసుడు, దానికి ఫలావ్యాప్తిని కలిగించిన వాడు కశ్యపుడు. కనుక మాస్టర్ చూడండి చక్కగా ఈ అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటి నాటకము, ఆ నాటకానికి సంబంధించిన వివరణను మనకు అందజేస్తూ ఉన్నారండి. శ్రీవారి దివ్య ప్రవచనము ఈ మువ్వురు ఋషులను తలపించినది. ప్రాచీన కాలము నాటి ఋషి వరేణ్యులెవ్వరో భాషించినట్లున్నది. మాస్టర్ గారి తండ్రి గారు వేదర్షి కదా, ఇరువురును ఒకరికొకరు తగినవారు. దుర్వాసుని శాపవృత్తాంతము, దుష్యంతుడు అసత్యవాది అను అపప్రథ తొలగింపబడుటకై కాళిదాసుచే కల్పింపబడినది అని పండితుల అభిప్రాయము. మాస్టర్ గారు శకుంతల దుష్యంతుల హృదయ వికాసమున కని భావించిరి. నాకు ఎంతయో నచ్చినది వారి భాషణము. మా తల్లిగారి నుండి నాకు అబ్బిన సంస్కృతి వారసత్వము, నా పూర్వజన్మ సంస్కారము, శ్రీవారి భావములు వెంటనే నాపై ముద్రపడుటకు దోహదపడినవి. నేను వానిని గూర్చి అటూ ఇటూ ఆలోచించుట ఎప్పుడునూ జరగలేదు. అవి మన హృదయములోనికి చొచ్చునవి. కాళిదాసు నా బుద్ధిలో శిఖరముల మీద ఆసీనుడైనాడు. ఆధునిక పరిస్థితులలోనూ ఈ నాటకము యొక్క ఉపదేశము ఆవశ్యము అన్వయించునది. శాకుంతల నాటక పరమావధినే భంగపరచు స్త్రీ అను సినిమా శ్రీవారికి నచ్చలేదు అని అంటూ ఉన్నారండి. ఇంకా ఈ అధ్యాయంలో అంశాలు ఉన్నాయండి. కనుక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మిగిలిన అంశాలను, ఈ మిగిలిన విషయాలను మనము రేపటి రోజు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.